కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తావ్యస్తమవుతుంది. నిండుకుండల చెరువులు, వాగులు, కుంటలు నిండి ప్రవహించడం, గండిపడడం, ప్రయాణికుల అవస్థతో అగమ్యగోచరంగా ఎటు చూసిన జలమయంతో చిగురుమామిడి మండలం ఆగమాగం జగన్నాథం అన్నట్లుగా ఎటు చూసిన అవస్థలమయం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలం అంతా తడిసి ముద్దయింది. పలు గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి వెళ్లడంతో ప్రజలు, బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేకొండ చెరువు కట్టకు గండి పడడంతో హుటాహుటిన ఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్, గ్రామ కార్యదర్శి అజయ్ రేకొండ గ్రామానికి చేరుకొని జేసీపీ ట్రాక్టర్ల సహాయంతో గండిని పూడ్చారు. అలాగే తొక్కుడు బండల వాగు ప్రవహించడంతో రేకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే ఇందుర్తి టు ఓగలాపూర్ మీదుగా కోయడ వెళ్లే దారిలో మోయ9 వాగు పొంగి పొల్లుతుందని, ప్రజలు ఎవరు అటుగా వెళ్ళవద్దని పోలీసులు, అధికారులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మామిడి అంజయ్య, పిట్టల రజిత, జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బోయిని నరేష్, దాసరి వెంకటరెడ్డి, అల్లెపు సంపత్, కారోబార్ రాజు, దొడ్ల రమణారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గాజపాక సునీల్, యూత్ గ్రామ అధ్యక్షులు పారుపాటి జైపాల్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మట్టి తెచ్చిపోయి అన్న ఇప్పుడు ఎట్లా ఏం చేస్తుంది? భారీ వర్షాల కారణంగా రేకొండ గుర చెరువుకి తుంగబడడం వల్ల దాన్ని మట్టి తీసుకొచ్చి పూడ్పించడం జరిగింది. అలాగే సుందరగిరి గ్రామంలో వరదలకు నీళ్ళు మొత్తం గృహాలకు రావడం, 2-3 గృహాలలో వాళ్ళు నిరాశ అయిపోవడంతో వాళ్ళని సుందరగిరి రైతు వేదిక మరియు ఒక ఫ్యామిలీని వారి సమీపంలో ఇంటికి తరలించడం జరిగింది. వారింటికి ఉన్న కరెంట్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. వారు సురక్షితంగా ఉండేటట్టు చర్య తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నవాపేటలో కూడా రహదారి నిర్మాణం వల్ల కూలిపోయిన చాంబర్ వల్ల ఇళ్లలోకి నీరు రావడం జరిగింది. దానిని రెస్క్యూ చేసి స్థానిక పంచాయతీ కార్యదర్శి అందరం కలిసి దాన్ని రెస్క్యూ చేసి అది కూడా తొలగించడం జరిగింది. లేకుండా గుర చెరువు వద్ద పంచాయతీ కార్యదర్శి, నేను ఎంపీడీఓ, ఏఈ ఇరిగేషన్ మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. సుందరగిరిలో తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ, ఇతర గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా రెస్క్యూ చేసి దాదాపుగా 3-4 గంటల పాటు అక్కడ వరద నీటిని తొలగించడానికి శ్రమపడాల్సి వచ్చింది. అయినప్పటికీ అది ఇప్పటికీ సురక్షితమైన ప్రాంతాన్ని చేయడం జరిగింది.